ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూవింగ్ ఆన్, తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిపై రచ్చ కొనసాగుతోంది. పార్టీ అధికారిక వెబ్సైట్లో తెలంగాణ ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ ఫోటోను అప్లోడ్ చేశారు. అయితే ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ నియామకం జరగలేదంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా పార్టీ పంపితేనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చానంటున్నారు ఆయన. పార్టీ ఎక్కడికి పంపినా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నారు అభయ్. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిపై రచ్చ కొనసాగుతోంది. పార్టీ అధికారిక వెబ్సైట్లో తెలంగాణ ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ ఫోటోను అప్లోడ్ చేశారు. అయితే ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ నియామకం జరగలేదని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా పార్టీ పంపితేనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చానని అంటున్నారు ఆయన. పార్టీ ఎక్కడికి పంపినా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నారు అభయ్ పాటిల్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఓవర్ టు యు. కార్తీక్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా గతంలో తరుణ్ చుగ్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి ముందుకు వరకు కూడా తరుణ్ చుగ్ ఉండేవారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా కర్ణాటకకు చెందిన అభయ్ పాటిల్ కొనసాగారు. ఆ తర్వాత ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను నియమించినట్లు పార్టీ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది. అయితే ఈ నెల 18వ తేదీన మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం అభయ్ పటేల్ను పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించలేదు అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఈరోజు బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన వర్క్షాప్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ హాజరు కావడం జరిగింది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగానే కార్యక్రమానికి వచ్చాను, పార్టీ అధిష్టానం పంపితేనే వచ్చానని చెప్పి సభా వేదిక మీద అందరి ముందే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ ఉన్నారా లేరా అన్నది కొంత కన్ఫ్యూజన్ అయిన నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇంతవరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అభయ్ పటేల్ను నియమించలేదు అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం, ఆ తర్వాత ఈరోజు కార్యక్రమానికి అభయ్ పటేల్ రావడం కొంత పార్టీ క్యాడర్లో గందరగోళం అయితే నెలకొన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ ఉన్నారా లేదా అన్నది క్యాడర్లో గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈరోజు అభయ్ పాటిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఒక సీరియస్ కామెంట్స్ అయితే చేశారు. పార్టీ ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాను, అదేవిధంగా పార్టీ ఏం చెప్తే ఆ పని చేయడానికి ఉన్నాను అని చెప్పి అభయ్ పాటిల్ స్పష్టం చేయడం జరిగింది. పార్టీ చెప్పకపోతే నేను ఇక్కడికి రాదలుచుకోలేదు, పార్టీ చెబితేనే పార్టీ కార్యక్రమానికి వచ్చాను, తెలంగాణ కార్యక్రమానికి అని చెప్పి అభయ్ పాటిల్ వేదికపైనే చెప్పడం జరిగింది. దీంతో పార్టీ క్యాడర్లో మాత్రం కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కార్తీక్.